గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిజ్ఞా రెడ్డి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పేయండి. అండ్ ఇప్పుడైతే నేను ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నానని మీకు ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్ చూస్తేనే తెలిసిపోతుంది. అండ్ చాలామందిని నేను మెసేజెస్లో అడిగినాను, స్టోరీ పెట్టాను ఇన్స్టాగ్రామ్లో, ఏ ప్లేసెస్కి వెళ్ళాలి నేను హైదరాబాద్లో విజిట్ చేయాల్సినవి అంటే చాలామంది ట్యాంక్ బండ్, తర్వాత హుస్సేన్ సాగర్ అవి చూసుకోండి అండ్ ఆ సైడ్ మిగిలినటువన్నీ చూడండి అని చెప్పినారు. కానీ కొంతమంది మాత్రం నాకు ఈ ప్లేస్ గురించి పర్టికులర్గా చాలా మంచి రివ్యూస్ చెప్పినారు. నేను ఏంది అసలు ఇది అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ అండ్ దాంతోపాటు యూట్యూబ్ రెండు సర్చ్ చేస్తే చాలా రకాల విషయాలు తెలిసినాయి నాకు. సో మనం లోపలికి వెళ్ళి క్లారిటీగా తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది ఏందని చెప్పేసి. అందుకే అడిగి మరి వాళ్ళ డాడీని మమ్మీని ఇద్దరిని తీసుకొని వచ్చింది. నాకు సంక్రాంతికి మంచి ఇప్పుడైతే బేసిక్గా సంక్రాంతికి మనం మంచి అవుట్ఫిట్ని అయితే రీక్రియేట్ చేయబోతున్నాము. అండ్ ఇక్కడ రీక్రియేషన్ కి చాలా పెద్ద ఫ్యాన్సే ఉన్నారు. సో ఇంకా లేట్ లేకుండా లోపలికి వెళ్ళిపోదాము. సో లెట్స్ గెట్ ఇన్ సైడ్. JYVS దగ్గరకు వచ్చినాము. అసలు నేను ఎంతగా వింటున్నానంటే ఈ పేరు గురించి, అసలు ఏంటో ఏం జరుగుతుందో లోపల తెలుసుకుందాము. అండ్ దానికంటే ముందు హైలైట్ ఇది చూడండి ఒకసారి. ఫస్ట్ టైం ఇక్కడ చూడండి, మగ్గం ఇలాంటి వాళ్ళకు తెలియదు కాబట్టి ఇక్కడ అసలు ఇక్కడ చూడండి మగ్గం అయితే మీలో ఎంతమంది చూసినారో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా తక్కువ సార్లు చూసినాను. అండ్ కంప్లీట్గా ఇక్కడైతే మన కోసం చీర నేస్తూ ఉన్నారనమాట. అంటే మన కోసం కాదు, నార్మల్గా వాళ్ళు చీర నేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం మొత్తం విషయం తెలుసుకుందాము లోపల ఏమేమి జరుగుతుంది ఏంది అని చెప్పి. వావ్, హాయ్ హాయ్ హాయ్, నమస్తే, బాగున్నారా? మీ శారీస్, మీ షాప్ గురించి, JYVS శారీస్ షాప్ గురించి, హ్యాండ్లూము, ప్యూర్ హ్యాండ్లూమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. శారీస్ ఏవి కావాలనే ఉన్నాయండి. ఈ అమ్మాయి నిన్నటి నుంచి చెప్తూనే ఉంది, వెళ్దాం రమ్మా, చూద్దాం రమ్మా, నాకు అంటే 3 to 4 మెంబర్స్ పెట్టారు. నేను ఇన్స్టాగ్రామ్ లో చూసిన తర్వాత యూట్యూబ్ లో చూసినాక ఇంకా కొంచెం మెస్మరైజ్ అయినాను, ఏం జరుగుతుంది ఏంది అని. సో మీరు క్లారిటీగా చెప్పాలి మాకు. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే, ఇది బార్డర్స్ ఉన్నాయి కదా, మన పాత పల్లెటూరి హౌసెస్ లో ముగ్గుల్లాగా వేస్తారు సేమ్ అట్లా. మన ఇంటికి వెళ్ళి మనం చీరలు తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే మన ఊర్లో ఉన్న వాతావరణాన్ని ఇక్కడ చూపించాలనుకున్నాం. అందుకే మగ్గాన్ని తీసుకొచ్చాం, మగ్గంతో పాటు ఆ వాతావరణాన్ని కూడా తీసుకొచ్చామండి. చాలా బాగుంది. అండ్ నేను గమనిస్తున్నా, ఒక్క చీర కూడా సేమ్గా కానీ లేకపోతే బార్డర్ సేమ్గా కానీ ఏది కనిపించట్లా, అంత యూనిక్గా ఉంది కంప్లీట్గా. కస్టమర్కి చీరని ఇస్తే ఆ చీర వెనకాల ఉన్న కథ చెప్పి ఇస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది. ఆ థాట్తో బయలుదేరామండి. వండర్ఫుల్, చాలా మంచి. అండ్ మీకు నేను చెప్పేది మెయిన్గా, నేనైతే సంక్రాంతికి ఒక మంచి లెహంగా చేద్దాం అనుకుంటున్నాను, రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు మెయిన్గా వింటేజ్ లుక్స్ అంటే చాలా ఇష్టం. సో మంచి వింటేజ్ లుక్ అండ్ మంచి బ్రైట్ కలర్ ఏదైనా లంగా ఓని నాకు లెట్స్. నేను కొన్ని కలర్స్ చూపిస్తాను అన్న. లెహంగాస్కి చాలా బాగా సెట్ అయ్యేలా, మనకి మోనోటోన్లో కావాలా, కాంట్రాస్ట్లో కావాలా. ఇప్పుడు ఏంటంటే కాంబినేషన్స్ ఇస్తే బ్లౌజ్ కూడా లెహంగా ఎలా ఉంటుందో అది కుట్టించుకొని ఇది బార్డర్ కలర్ ఓని వేసుకోవచ్చు. ఎస్, ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ పెట్టించుకోవాలా, కొంచెం కూడా వేస్ట్ కాదు మనకి శారీలోది. మొత్తం శారీ యూజ్ అవుతుంది, అన్నీ బాగా సెట్ అయిపోతుంది. లేదు మనకి 2 బార్డర్స్ అటాచ్ చేస్తే లెహంగాకి పెద్ద బార్డర్గా ఉంటుంది. మీకు ఉందా ఈ కలర్? ఈ కలర్ లేదు, ఇది పాత కాంబినేషన్ తెలుసా, అమ్మ చూసుంటారు ఈ కాంబినేషన్స్. చూసిరా, ఇందులో మనకి రుద్రాక్ష వచ్చింది, పికాక్ వచ్చింది, ఇలా ఒక్క దాంట్లో 2 వచ్చాయి చూడండి. మనం ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చినప్పుడు మీకు ఇందులోది ఒకటి నచ్చింది, అదొకటి నచ్చింది. అప్పుడు ఏంటంటే చూసి దీనికి ఇది కావాలి, దీనికి ఇది కావాలి. తమ్ముడు అంతా ప్రొడక్షన్ చూసుకుంటారు, తమ్ముడికి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీకేం కావాలనో చెప్పడానికి కూడా ఈజీ ఉంటుందండి. మీకు ఒక కలర్ నచ్చుతుంది, మేము ఈ కలర్ పోగులు తీసి కలర్ కార్డ్ చేసి, నేను ఇందులో మీకు బాడీలో కలర్ ఒకటి నచ్చుతుంది,
ఇప్పుడు బార్డర్లో ఇది నచ్చింది అనుకో 2 కలర్ కార్డ్స్ తీసి మరీ మేము మీ పేరు రాసుకుంటాం మీరు ఇది అడిగినారు అని. ఇప్పుడు మీకు డిజైన్ మ్యాండేటరీ లేకపోతే కలరే కావాలన్నారనుకో, నేను మా మగ్గాలలో ఈ శారీ వేస్తుంటాం అనుకోండి, అప్పుడు మీ కలర్స్ మేము ఇవ్వగలిగితే ఇది వస్తుంది మళ్ళీ చేయవచ్చా అని మీకు మళ్ళీ కాల్ చేసి అడిగి అప్డేట్ చేస్తాం అనమాట. మీకు నచ్చితే అప్పుడు ప్రొసీడ్ అవుతాము. ఎగ్జిస్టింగ్ కలర్లలో మీకు కాలేదు, ఇంకా మీకు ఓపిక ఎక్కువ ఇచ్చాడు దేవుడు, చూస్తారు అనుకుంటే హ్యాపీగా ఈ ఓపికను తీసుకోండి. 1448 కలర్లు ఉన్నాయి మీ ఓపిక. ఇలా ఒక మగ్గానికి వార్పు షీట్ అనేది ఇలా తయారు చేసి ఇచ్చేస్తాం. సో బాడీ కలర్ ఇది, బార్డర్ కలర్ ఇది, ఈ నంబర్స్ ఇలా ప్రోగ్రామ్ చేసి ఇచ్చేస్తాం. సో మీ ఓపిక ఆ కలర్లు చూసి మీరు చెప్పగలిగే ఏది కావాలంటే సో ఇప్పుడైతే రీక్రియేషన్ చేసినటువంటి శారీస్ అయితే ఇప్పుడు ఉన్నాయి. శారీ ఉంది ఇప్పుడు. సో ఫస్ట్ మనం తెలుసుకుందాం అసలు దీని గురించి అంత ఇది చెప్పండి. చాలా స్పెషల్ ప్రాజెక్ట్ అండి మాకి. ఓకే. ఒకరు 120 సంవత్సరాల క్రితం నుండి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న ఒక వస్త్రాన్ని తీసుకొచ్చారు, మాధవి గారు అని చెప్పేసి వాళ్ళు మనకు తెచ్చిచ్చారు. ఒక వస్త్రాన్ని ఒక చీర ఉన్నిందండి, అలాగే కాపాడుకున్నారు. అయితే పళ్ళు చిరిగిపోయింది అనమాట. చీర అలాగే ఉంది కానీ పళ్ళు చిరిగిపోయింది. అయితే పళ్ళుది ఎప్పుడో పాత ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ మనకి ఇలా ఇచ్చారు. ఇది నేను కొంచెం హై డెఫినేషన్ లో ప్రింట్అవుట్ తీసాను కానీ ఇది పిక్సెల్ కూడా డివైడ్ అయిపోతుంది. అసలు మనకు ఎక్కడ ఏ ప్యాటర్న్ అనేది అర్థం కాదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ పళ్ళు. ఈ పళ్ళు కూడా నేను ఇంతవరకు చూడలేదు. సో ఈ చీరని రిక్రియేట్ చేయడానికి దాదాపు 6 నెలలు పట్టింది మా టీంకి. 6 months. యా, ఇప్పుడు ఫోటో ఉంది కదా, యూ కెన్ కంపేర్ ఆ ఫోటో తర్వాత ఇప్పుడు నేను చూపించబోయే పళ్ళు. చీర చాలా సింపుల్ గా ఉంటుంది బాడీ డిజైన్. ఈ చీర యొక్క కథ అంతా మొత్తం పళ్ళులోనే ఉంటుంది. ఈ చీరను తయారు చేయడానికి దాదాపు 6 నెలలు టైం పడుతుంది. అంటే ఇటువంటి దానిలో ఏంటంటే మాకు టైం లిమిట్ ఇవ్వకూడదు. అన్డిఫైన్డ్ టైం లైన్ ఇస్తే అవును, సేమ్ చేయగలుగుతాం. ఎందుకంటే అప్పటి నేత విధానాలు ఇప్పుడు లేవు, అప్పటి పరికరాలు ఇప్పుడు లేవు. అండ్ వాళ్ళు అడిగారు అనమాట, మాకు క్లాత్ ఫీల్ అదే వస్తుందా అండి అని. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అవునవును, చాలా. ఇది క్లాత్ ఫీల్. వెయిట్లెస్. పట్టు అనేది మనకు ఒదిగిపోవాలి, చేతిలో ఒదిగిపోతుంది ఎప్పుడైనా కానీ. ఇలాగే నేను అనేది శారీ అంటే ఇలా ఉండాలి అనేది. దిస్ ఇస్ ద ఫస్ట్ శారీ విచ్ వీ రిక్రియేటెడ్. ఇది కూడా ఒకటి చాలా పాత చీర తీసుకొచ్చారు. దాదాపు 6 చీరలు కావాలని చెప్పేసి నేయించుకున్నారు. ఇవన్నీ అప్పుడు చీరలే, పాత చీరలే, ఇది పాత చీరలే. కనిపిస్తుంది చూడండి. ఎస్. సో ఫస్ట్ చేసిన ప్రాజెక్ట్ అయితే ఇదేనండి. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది డెలివరీకి కూడా రెడీగా ఉంది. అసలు ఈ కలర్ అయితే లేనే లేదు. కుట్టు బార్డర్ అండి. ఇప్పుడైతే ఇవి రిక్రియేట్ చేసాము. ఇంకా ఒక 20 ప్రాజెక్టుల మీద పని చేస్తాం. అంటే అవన్నీ టైం టేకింగ్ అనమాట, ఒక టైం టేకింగ్ ప్రాసెస్. అంటే ఏమైనా లైనప్ లో మాకు ఆ డిజైన్స్ ఉన్నాయనుకోండి, ఈజీగా చేయగలుగుతాం. మామూలుగా మీరు శారీస్ అలా చేశారనుకోండి, ఓ 10 days 15 days లో అయిపోతుంది. 10-15 days లో చీర నేస్తారండి. కానీ ఆ డిజైన్ కి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది కదా. సో ప్రీ ప్రొడక్షన్ వర్క్ బాగానే ఉంటుంది. ఇప్పుడు రాజమౌళి గారు సినిమా షూటింగ్కి వెళ్ళే ముందర ఎంత ప్రీ ప్రొడక్షన్ చేస్తారో సేమ్ ఇప్పుడు దాదాపు 50 రోజులు నేత నేయబడిండే చీర కూడా చూపిస్తారు. 40 నుండి 50 రోజులు పట్టింది ఈ చీర తయారీకి. ఇది పైతని అమ్మ. పైథని విద్యని మేము మా వాళ్ళకు నేర్పించి ఇప్పుడు కంచి మగ్గంలోనే పైతని చీర నేస్తున్నాం. యూజువల్లీ పైతని చీర చాలా లావు ఉంటున్నాయి ఇప్పుడు మనం అక్కడ తెచ్చుకునేది. ఇది సేమ్ మనకు కంచి క్లాత్ ఎలా ఒదిగిపోతుందో అలాగే ఒదిగిపోతుంది. రీక్రియేషన్ కాకుండా కస్టమైజేషన్ కూడా చేస్తాం. ఓకే, అది కూడా చూపిస్తాను. ఇది ఒక పెళ్లి కూతురు ఇక్కడికి వచ్చినప్పుడు కరెక్ట్గా నాకు మీ దగ్గర ఉండేవి కాదండి, నేను ఒక కలర్ నాకు మైండ్లో ఉంది, నేను చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మీకు మళ్ళీ బుక్ ఇచ్చాం. సో తనే కూర్చొని నాకు బాడీ కలర్ ఇది కావాలి, బార్డర్ కలర్ ఇది కావాలి అని చెప్పి నేర్చుకున్నారు అనమాట. అంటే లక్కీగా ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఈ మగ్గం సెట్ చేయబడుతూ ఉంది. సో ఇమీడియట్గా చేయగలిగాం. లేదు అంటే టైం లైన్ చెప్తాం అనమాట. సో ఇప్పుడు మీరు వింటేజ్ చూసారు కదండి. సో వింటేజ్తో పాటు ఇప్పుడు మేము కొంచెం బ్రైడల్ కలెక్షన్స్ కూడా బాగానే చేస్తాము. అండ్ మనకు ప్యూర్ జరీ అనేది చాలా మంది సందిగ్ధంలో ఉంటున్నారు. 3 గ్రాముల జరీ, 4 గ్రాముల జరీ అని మార్కెట్లో ఈజీగా మాట్లాడేస్తున్నాం. ఇప్పుడున్న మెటల్ కాస్ట్కి 3 grams 4 grams జరీ అంటే అంత మాటల అవలీలగా వచ్చేస్తుంది. ఇది ప్యూర్ 2 gram గోల్డ్ జరీ సారీ. ఇది సొసైటీ సారీ అండి. మేము ఒక చీర సొసైటీకి ఇస్తాం, ఒక చీర ఇక్కడికి తెస్తాం. ఇంత జరీ ఉండి ఇంత వీవింగ్ ఉన్న చూడండి చీర.
దీనికి మేము సర్టిఫికేట్ ఇస్తాం. 2 గ్రాముల బంగారు వాడినట్టుగా తమిళనాడు జరీ కార్పొరేషన్తో ఈ జరీ టెస్టింగ్ చేయించాము. ఆ సర్టిఫికేట్ ఇస్తాం. పైగా ఇదే చీరని మేము హాల్మార్క్ మిషన్లో పెట్టి దీంట్లో సిల్వర్ ఉందని ప్రూవ్ చేసాం. ఓకే. మనము బంగారు టెస్టింగ్ మిషన్స్లో కూడా జరీని టెస్ట్ చేయొచ్చు. ఇది రీసెంట్గా నేను ప్రూవ్ చేశాను. బాగుంది కదా ఇది కింద స్కాలప్ వీవింగ్ ఉంది చూడండి. అది చూస్తున్న వీఆర్ ద ఓన్లీ వన్ హూ హెస్ అచీవ్డ్ దట్. చాలా బాగుంది. రిచ్ లుక్, అంటే ఇంత చిన్న అది పింక్ రావడం అంటే చాలా గ్రేట్. రిచ్ లుక్ ఉంది. ఇది బ్లౌజ్ అండి. దీని కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది 85,500 అండి. ఇది బ్లౌజ్ అండి. ఈ బ్యాక్ సైడ్ వీవింగ్ చూడండి. వెనక పక్క ఒక్క పోగు కూడా పైకి తేలదన్నమాట. ఇది మనకు హ్యాండ్లూమ్ యొక్క ప్రెసిషన్, పర్ఫెక్షన్ అంటే ఇది. ఏది అసలు ఎక్కువగా సెలెక్ట్ చేసుకోవాల్సిన ప్రతి బాగున్నాయి. లైట్ వెయిట్ సారీ. ఇది హైదరాబాద్. ఇక్కడ ఇప్పుడు మీరు బయట మగ్గంలో చూసారు కదా, అవునవును. ఆ మగ్గంలో నేయబడిన చీర అనమాట. నక్షత్ర వీవింగ్ అంటాం. ఓకే. దగ్గరగా నక్షత్రాల మాదిరి నక్షత్ర వీవింగ్. పాత వీవింగ్. ఇప్పుడు టెక్నిక్ ఏం కాదు ఇది. నక్షత్రాల మాదిరి దగ్గరగా జరి. అయితే దీనికి హైలైట్ వచ్చేసి చిన్న బార్డర్. అవునవును. సో ఇటువంటి చీరలు కనుమరుగైపోతుంది. ఈ చిన్న సింపుల్ బుట్టా సారీ. వీటికి పెద్ద శుభకార్యాలు కావాలా, ఏదైనా అకేషన్స్ కావాలా, లేదు. ఎప్పుడు కావాలన్నప్పుడు మనం హాయిగా కట్టుకోవచ్చు. కొల్ల మార్క్ పళ్ళు, కొల్లం ముగ్గుల్ని పళ్ళులో వేసాం. యూజువల్లీ మనం ఆ గట్టి పళ్ళులే చూస్తాం కదా, ఇలాంటివి మనం చూడం. అంటే శారీ ఎంత లైట్ వెయిట్ ఉంటుందంటే హ్యాపీగా రోజంతా కట్టుకోవచ్చు. సో ఇటువంటి దానిల మీద ఎక్కువ దృష్టి పెడతాం అనమాట. ఓకే. ఎందుకంటే కంచి చీరలు అంటే ఉత్త పెళ్లి కూతురు చీరలు, పెద్ద చీరలు అనే అపోహలో ఉన్నారు చాలా మంది. అవునవును. లేదు, ఇటువంటి మా దగ్గరికి ఇప్పుడు మా క్లయింట్స్ అంతా రెగ్యులర్గా క్యాజువల్గా ఇలాంటి చీరల కోసం చాలా మంది వస్తారు అనమాట. ఓకే. నాకైతే వీటన్నిటిలో ఇది బాగా నచ్చింది. సో ఇంకా డాడీ కొనిపించాల్సిందే ఇంకా ఇది. చిన్న బార్డర్ అండి. నేను చిన్న డౌట్, ఫస్ట్ మీ దగ్గర ఎక్కడ నుంచి స్టార్ట్, ఎక్కడ ఎండ్? ఇప్పుడు మనకు హ్యాండ్లూమ్లో అయితే 13.5 నుండి స్టార్ట్ అండి. ఇదే స్టార్టింగ్ రేంజ్ సారీ. 13,500. ఈ రోజు కిలో సిల్క్ 10,000 రూపాయలు అండి. 10,000 రూపాయలు కిలో సిల్క్ ఉన్నా మేము అదే బాధ్యతగా ఇప్పుడే ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే స్టార్టింగ్ ప్రైస్ ఉందో అదే ప్రైస్నే మేము మెయింటైన్ చేస్తాం. అండ్ ధర్మవరం షాపులో ఏ ప్రైస్ అయితే ఉంటుందో అదే ప్రైస్ ఇక్కడ ఉంటుంది. సో 13,500 నుండి స్టార్ట్ అవుతాయండి మనకి. అప్ టు 1.5 lakh వరకు ఉంటాయి అన్నమాట. సో మన దగ్గర క్యాజువల్ కాంజీవరమ్స్ ఉంటాయి, వింటేజ్ కాంజీవరమ్స్ ఉంటాయి, బ్రైడల్ కాంజీవరమ్స్ ఉంటాయి. సో డిఫరెంట్ అంటే మనకు నేత విధానాలని ఎన్ని రకాలుగా ఎక్స్ప్లోర్ చేయాలి. అందులో ఇంకొకటి ఏంటంటే మా దగ్గర ఏదున్నా హ్యాండ్లూమే, అంటే చేనేత వస్త్రాలు, చేనేత మగ్గాల్లో మేము తయారు చేసుకుంటున్నాం, మేమే తీసుకొని వస్తున్నాం. ఇంకొక చిన్నది, ఇప్పుడు ఇది వచ్చి 17,500 అన్నారు కదా. 13,500 13.5. సరే, 1,05,000 ఒకసారి చూపిస్తారా? తీస్తాం. జామ్దాని వర్క్ ఇది. ఈ చీర గొప్పతనం ఇది 1,50,000. ఓకే. బాగుంది. ఇది కంప్లీట్ మీనా వర్క్. అండ్ దీనికి పళ్ళు చాలా స్పెషల్ అన్నమాట. ఇది దాదాపు 35 రోజుల నుండి 40 రోజులు పట్టిన చీర బ్లౌజ్. సో ఈ వర్క్ చాలా స్పెషల్ అన్నమాట. అంటే ఈ కైండ్ ఆఫ్ జరీతోనే మనకు ఇటువంటి టెక్స్చర్. ఇప్పుడు ఇంత ఉంది కదా, వీటికి ఏ ప్లీటింగ్ మిషన్ కావాలి చెప్పండి, ఇక్కడే ఒదిగిపోతుంది. నేను 4 లేయర్లు పట్టుకున్నాను, ఒక లేయర్ కాదు. ఇంకొక లేయర్ అయితే ఇంకా సాఫ్ట్ ఉంటుంది. ఎటువంటి హెయిర్ స్ట్రైట్నింగ్ మిషన్స్ అవసరం లేదు. రెండు మా దగ్గర శారీస్ ఉంటాయి, కొంచెం షైనింగ్ తగ్గింటాయి కదా, అవి మీరు పాలిష్ కొంచెం షైన్ వస్తుందండి. ఇప్పుడు నేత నేసేటప్పుడు ఏ విధానంతో ఆ వస్త్రాన్ని నేస్తామో, ఇప్పుడు మీరు తెచ్చిచ్చిన చీర కూడా, అంటే మా దగ్గర తీసుకున్న చీర కానీ మీ పాత చీర కానీ, మళ్ళీ ఆ చెక్క దోనికి రోలింగ్ చేసుకుంటూ మా వాళ్ళు అది చేసుకుంటూ వెళ్తారు. 24 గంటలు మనకు సన్లైట్లో పెట్టేస్తాం. ఒక 3 to 4 days టైం తీసుకొని తెచ్చిస్తాం. 275 రూపాయలు మాత్రమే తీసుకుంటాం. ఇది మా లేబర్ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మాత్రమే. ఇందులో మేము ప్రాఫిట్ తీసుకోవట్లేదు. ఈ మధ్య మీరు ఎటువంటి సెలబ్రిటీల కన్నా చూడండి, పేస్టల్ టోన్సే ఎక్కువ వాడుతాం. మా దగ్గర చీరలకైతే హెయిర్ స్ట్రైట్నింగ్ మిషన్స్ హెయిర్ కోసమే వాడచ్చు, చీరల కోసం వాడాల్సిన అవసరం లేదు. What about what the girls want? What about self-destiny? Shouldn't even be an argument. Consider what's best for me. What about what the girls want? What about self-destiny? Shouldn't even be an argument. Consider what's best for me. ఇది జామ్దాని శారీస్ వీవింగ్, కథాన్ కడవ జామ్దాని అన్నమాట. ఇప్పుడు ఇది సిల్వర్ వీవ్ ఉంది మనకి, సిల్వర్ వీవ్ అండ్ డైమండ్స్, అది చాలా బాగా సెట్ అవుతుంది, బాగుంటుంది. కలర్ కాంబినేషన్ మెయిన్. ఈ రూమ్ అంతా బనారస్ రూమ్ బెట్ట. మనకి కథాన్ కడవాస్, మీనాకారీస్,
చినియా సిల్క్ కానీ మ్యాంగో సిల్క్, డూపియాన్ సిల్క్, మష్రూమ్ సిల్క్, ఇవి అన్ని కతాన్సేనండి. ఇవన్నీ కతాన్స్, అవి కతాన్ పట్టూసే, ఇవి మష్రూ కతాన్ కడవ. ఇది వచ్చేసి కడ్డీ జార్జెట్, టిష్యూ జార్జెట్, చినాన్ జార్జెట్స్, షిఫాన్ జార్జెట్స్ అన్నీ. ఇది బనారస్ కడ్డీ జార్జెట్లో చికెన్ కర్రీ వచ్చింది బెట్ట. ఇది ఇప్పుడు హల్దీస్కి ఈజీగా వేసుకోవచ్చు. ట్రెండింగ్ చికెన్ అసలు లేదు వేనా ఫ్యాన్సీ టైప్ కదా. యాక్చువల్లీ సంగీత్ కట్టుకోని వాళ్ళకు కూడా కట్టుకోవడానికి ఈజీ అన్నమాట. ఎంత పడుతుంది ఇది 11,000 అన్న. వీటి ప్రైస్ ఎంత ఉంటుంది? ఇది 40. ఎందుకంటే ప్రతిదీ మిషన్ తో వాళ్ళు చేస్తారు, మీరు చేతి హ్యాండ్లూమ్ కాబట్టేనండి ఇదంతా. ఈ రూమ్ లో వచ్చేసి కంచి పట్టులోనే బార్డర్లెస్ శారీస్ అన్నమాట. మనకి ఇలా బార్డర్లెస్ ఓకే. ఇలా మనకు దీంట్లో బార్డర్లెస్ లో మీకు కావాలనుకున్న కలర్స్ కావాలనుకుంటే చేయొచ్చు. ఏం లేదమ్మా, అన్నిటికి ఒకటే కాన్సెప్ట్, లైనప్ లో ఉండాలి ప్రాజెక్ట్స్ అంతే. ఇది చూడండి, మనకి రిసెప్షన్స్ కి వేసుకోవడానికి ఇలా పర్ఫెక్ట్ టెక్స్చర్ వీవింగ్ ఉంది. ఇవి వింటేజ్ లోనే కంచి బార్డర్లెస్ అన్నమాట. ఇలా బార్డర్స్ వద్దు, మాకు హెవీ వెయిట్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇలా బాగుంటాయి. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ గద్వాల్ పట్టు అండి. ఇది వెంకటగిరి పట్టు, గద్వాల్ పట్టు అండి. అంటే ఇట్లా పట్టుకుంటే ఒక టెంపుల్ కుట్టు, ఇట్లా అంటుంటే ఇంకో కలర్ కల్నేత బెట్ట. ఇది గంగా జమున బార్డర్స్ అంటారు దీన్ని. ఇవి వచ్చేసి వెంకటగిరి పట్టు అండి. వెంకటగిరి పట్టు 14,000 నుంచి 20,000 దాకా డబుల్ వార్పులే ఉంటాయి. అన్నిట్లో డబుల్ వార్పులే అండి. ఇవి మైసూర్ సిల్క్స్, అవి పటోలాస్. పటోలాస్ కూడా 7 ప్లై ఉంటుంది, 8 ప్లై ఉంటుంది. ఇది ఇయర్ ఇంకా మంచిగా అవుతూ ఉంటుంది, వేసుకున్న కొద్ది బాగా అవుతుంది అనమాట ఫీల్. గద్వాల్ సీకోస్ అమ్మ, కింద కంచి సీకోస్, ఇవన్నీ మస్లిన్ జామ్దాని. ఇక్కడ కంచిపట్టు బ్లౌజెస్ కూడా ఉంటాయి. మనకి సత్యనారాయణ వ్రతాలకి, కలశాలకు పెట్టుకోవడానికి కానీ, ఓల్డ్ శారీస్కి కొన్ని బ్లౌజులు కుట్టించుకోవాలి ప్లెయిన్ కానీ, అలా బ్లౌజెస్ మనకి కలర్స్ అన్నీ ఉంటాయి. టిష్యూ కావాలంటే టిష్యూ బ్లౌజెస్ ఉంటాయి. ఇలా కొన్ని ఏమైనా దానికి పేరప్ చేయడానికి కూడా బాగుంటుంది. ఎవరికన్నా ఇప్పుడు మనము ఇవ్వాలనుకో ఇళ్ళకి హ్యాపీగా బాగుంటుంది. ఆ శారీ బాగుంటుంది. ఇదండి గద్వాల్ సీకో. సీకో అంటే ఒక పోగు సిల్క్ ఉంటుంది, ఒక పోగు కాటన్ పోగు ఉంటుంది. సిల్క్ కాటన్ సిల్క్ అంటారు. చాలా బాగుంటుందండి. అని అన్నట్టు లెహెంగాస్కి అయితే, డ్రెస్సెస్ లెహెంగాస్కి చాలా బాగుంటుంది. సీకోస్ అండి, కంచి సీకోస్ 5,000. ఇవేంటంటే డ్రెస్సెస్కి మార్చుకుంటున్నారు శారీస్. పిల్లలు మంచి స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొని కూడా వేస్తుంటారు. బాగుంది. అంటే ఈ బాక్సెస్ కూడా చాలా నీట్గా క్లాస్ వచ్చాయి. What about what the girls want? What about self-destiny? Shouldn't even be an argument. సో నేను అంతా చూసి మొత్తం తెలుసుకున్న తర్వాత నాకైతే మెయిన్గా వీళ్ళలో నచ్చింది ఏంటంటే లవ్తో చేస్తున్నారు మొత్తం హ్యాండ్లూమ్కి సంబంధించిందంతా. నాకైతే లంగా ఓనికి ఈ 4 బాగా నచ్చినాయి. అంటే ఒకటి ఐషుకి, ఒకటి అమ్మకి, 2 నాకు. సో నాకు ఇది అండ్ ఇది నచ్చింది. వీళ్ళిద్దరు ఇది తీసుకుంటున్నారు. అమ్మకి శారీ అండ్ నాకు ఐషుకి అయితే లంగా ఓని కోసం. సో దట్స్ ఇట్ గైస్, మీరు వీడియో అంతా చూసినారు కదా. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ఈసారి అయితే లైక్, షేర్ అండ్ కమెంట్ అయితే అస్సలు కాదు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు కొననక్కర్లేదు, ఇక్కడికి జస్ట్ వచ్చి చూడండి అండ్ దెన్ మీకు నచ్చితేనే తీసుకోండి అని చెప్తున్నారు. సో పక్కా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు చెప్తున్నా, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఇక్కడికైతే ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి, జస్ట్ విజిట్ చేయండి, యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. So thank you so much for watching and I will see you in my next video. Bye bye.